హాయ్, ఐఎమ్ డాక్టర్ రోజా, పెలికాన్ హాస్పిటల్, గుడివాడ. 2 days బ్యాక్ నాకు ఒక పేషెంట్ వచ్చింది. సివియర్ అబ్డామెన్ పెయిన్ తో కన్సల్ట్ అయింది. ఏంటి అంటే ఈ అమ్మాయికి ఈ పెయిన్ గత 15 daysగా ఉంది. ఇప్పుడు నా దగ్గరికి ఎందుకు రావడం జరిగిందంటే ఇక టాబ్లెట్స్ వల్ల కానీ ఇంజక్షన్ల వల్ల కానీ పెయిన్ రెడ్యూస్ అవటం లేదు. ఇప్పుడు తనకి వామిటింగ్ కూడా స్టార్ట్ అయింది. ఏమీ ఫుడ్ తీసుకోలేకపోతా ఉంది. సో ఎక్కడ వెళ్ళినా తగ్గట్లేదు అని చాలా హాస్పిటల్స్కి 3-4 హాస్పిటల్స్కి వెళ్ళడం జరిగింది. కొన్ని చోట్లేమో తనకి కిడ్నీ స్టోన్స్ అని ట్రీట్మెంట్ ఇచ్చారు. కొన్ని చోట్లేమో తనకి గ్యాస్ ఉందని ట్రీట్మెంట్ ఇచ్చారు. కొన్ని చోట్లేమో పేగులకి ఇన్ఫెక్షన్ ఉందని ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ వచ్చాక స్కాన్ చేస్తే ఏంటంటే ఆ అమ్మాయికి పెద్ద ఓవేరియన్ సిస్ట్ ఉండి టార్షన్ అయిందనమాట. 7 into 8 centimeter ఓవేరియన్ సిస్ట్. టార్షన్ అంటే మెల్లి తిరిగినట్టు అయ్యింది. దానివల్ల తనకి ఆ పెయిన్ ఏం చేసినా రిలీఫ్ ఇవ్వటం లేదు. సో ఈ అమ్మాయికి వెంటనే టెస్ట్లన్నీ చేసి లాప్రోస్కోప్ చేసి గడ్డ తొలగించడం జరిగింది సిస్టు. తర్వాత తన పెయిన్ నుండి రికవరీ అయింది. సో ఎవరైనా కానీ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో ఉన్న లేడీస్ అంటే పీరియడ్స్ స్టార్ట్ అయినప్పటి నుండి మెనోపాస్ వచ్చే వరకు ఉన్న లేడీసు అబ్డామెన్ పెయిన్ వస్తే, పొట్ట నొప్పి వస్తే ముందు మీరు కన్సల్ట్ చేయాల్సింది గైనకాలజిస్ట్ని కూడా. ఆ యాంగిల్ కూడా కన్సిడర్ చేయాలి. ఎందుకంటే ఓవేరియన్ సిస్ట్లో ఉండొచ్చు, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఉండొచ్చు, లేదా మీకు లోపల పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ ఉండొచ్చు. వాటి వల్ల కూడా మీకు పెయిన్ వస్తుంది. ఓన్లీ కిడ్నీ స్టోన్స్, గ్యాస్ వీటి వల్ల కాదు. అసలు ఎక్కడ చూపించుకున్నా అల్ట్రాసౌండ్ ఒకటి తీసుకుని ఉంటే అప్పుడే ఆ సిస్ట్ డయాగ్నోస్ అయి ఉండేది. ఇంత సఫర్ అయ్యి 15 days తర్వాత అది తట్టుకోలేని స్థితికి వచ్చాక సర్జరీ చేయించుకోవడం తప్పలేదు కదా. సో అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఒక 15 to 20 days పోయింది. తర్వాత తను ఫిజికల్గా వీక్ అయిపోయింది. ఫుడ్ ఇంటేక్ లేదు, రకరకాల మెడికేషన్ యూజ్ చేశారు. ఇంట్లో ఏంటంటే నేను జస్ట్ మీకు అందరికీ ఎడ్యుకేట్ చేయాలి. అబ్డామిన్ పెయిన్ అనగానే కిడ్నీ స్టోన్స్, గ్యాస్ కాదు. సో గైనకాలజిస్ట్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి అనేది మీకు ఎడ్యుకేట్ చేయాలని. థ్యాంక్ యూ.